సార్ నమస్తే అండి. ఏం పేరు? నమస్తే, నా పేరు వెంకటయ్య అండి. వెంకటయ్య గారు. నేను రిటైర్డ్ ఎస్ఐ. నేను సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్లో. సార్ ఇప్పుడు మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం, అవును. అది పార్లమెంట్. సార్ మరి ఏంటి సార్ ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో మనకున్న 17 సీట్లలో ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది, దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు బీజేపీ 10 వచ్చే నా ఐడియా, మా అంచనా 10 రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు, కానీ నేనైతే పంచనా 10 సీట్లు రావచ్చు అని నా అభిప్రాయం. బీఆర్ఎస్కి కష్టమే, ఏం లేవు. కాంగ్రెస్కు వస్తే రావచ్చు. బీజేపీ కాంగ్రెసే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళే ముఖ్యం అన్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ వేస్ట్ వస్తుందా? ఎందుకంటే ఇవి అన్ని కుంభకోణంలో ఇవి అన్ని పెట్టుకొని ఎట్లా వస్తారు వాళ్ళు? మన ఫోన్ ట్యాపింగ్లు, అవి డ్రగ్స్, లిక్కర్ స్కాము, తర్వాత ఈ కవిత జైలుకు పోయింది, అది కూడా ముఖ్యమే కదా. కొంతమంది లేడీస్ కూడా సిగ్గుపడుతున్నారు చెప్పుకోవడానికి. నేను తెలంగాణ ఆడామని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. తారుమారు అయిపోయింది. ఉండలే కేసీఆర్ ఉండే మనం, కానీ ఇవన్నీ స్కాములు ఓడిపోయినా ఆయనకు ఉండే, కానీ ఈ స్కాములు బయట పడే వరకు మొత్తం తెలిసిపోయింది అన్నట్టు. మరి ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, మరి ఆయన పనితీరు ఎలా ఉంది సార్? ఆయన పర్లేదు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగా పనిచేసింది, మా కాన్స్టిట్యున్సీలో బాగా పనిచేసింది. ఆయన ఎక్కడ డ్రైనేజ్ వంగినా వచ్చి ధర్నా చేసేది, ఆఫీసులో ఆయన గవర్నమెంట్ లేకున్నా పనిచేసేది పక్క. కిషన్ రెడ్డి గారు బాగా పనిచేస్తారు, కానీ కొంచెము డల్ మనిషి అన్నట్టు, ఎక్కువ ఇది లేదు ఆయనకు. ఇప్పుడు బండి సంజయ్కి ఇచ్చింటే ఇంకా కొన్ని సీట్లు అసెంబ్లీలో వచ్చేటివి, పెరిగేటివి, కానీ ఈయన కండిషన్ కరెక్ట్ మాట్లాడాడు, కాంప్రమైజ్గా పోతాడు అన్నట్టుగా. అదే వాళ్ళతో ఎందుకు, వీళ్ళతో ఎందుకు, వాళ్ళతో ఎందుకు ఎత్తుకోవాలి, వీళ్ళతో ఎత్తుకోవాలి అని ఆ దాంట్లో పోతాడు అన్నట్టు. అది కాంప్రమైజ్గా పోతాడు అంతే, స్టెబిలిటీగా ఉండడు. మొత్తానికైతే ఈసారి కిషన్ రెడ్డి అవకాశం ఉండదు. 12 సీట్లు గ్యారంటీ రావాలి. హైదరాబాద్లో ఇప్పుడు మాధవీలత గారికి ఇచ్చింది కదా, ఆమె జర ఓడిపోయినా నేను గెలుస్తా, మన పోటీ చేస్తా అంటుంది ఆమె. ఇప్పుడు ఆమె కూడా కొంతమంది ముస్లింలకు చాలా సేవలు చేసింది. ఆమె బాగా సేవలు చేసింది. ఎవరైనా గరీబు ముస్లిమ్స్ ఉంటే వాళ్ళని హెల్ప్ చేసింది. కొన్ని మన ప్రసవాలు ఉంటాయి కదా, ఆమె ఫ్రీగా చేసింది అన్నట్టు. పర్వాలేదు, ఆమె జర మంచి ఆధ్యాత్మికంగా మంచిగానే ఉన్నది, పర్వాలేదు, మంచిగా ఉన్నది. కిషన్ రెడ్డి గారు ఎట్లాంటి కిషన్ రెడ్డి చాలా మంచోడే, కానీ తగ్గపారు కొట్లాడే అది లేదు. ఫైర్ బ్రాండ్ నాయకుడు కాదు, ఏదో కాంప్రమైజ్ అవుతాడు, అంతా మంచి పనులు చేస్తాడు, ఎవరైనా చేస్తా అంటాడు, పనులు జరుగుతున్నాయి అంతే. సో దేశంలో ఏంటి సార్ పరిస్థితి? దేశంలో మోడీ పక్క సమస్యనే లేదు. మోడీ పార్టీ 400 చెప్పలేము, 400 వస్తాయో రావో చెప్పలేము, కానీ మోడీ మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు పక్క, సమస్య లేదు. ఈసారి బీజేపీ హ్యాట్రిక్ పక్క. మోడీ 3వ ప్రైమ్ మినిస్టర్ అయితే పక్క, సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం బలంగా చూపిస్తుంది? కాంగ్రెస్ ఉన్నది, కానీ ఆ రాహుల్ గాంధీకి మాట్లాడే ఇది లేదు ఆయనకు. ఏదో పిల్లగాళ్ళ లెక్క మాట్లాడతాడు, ఏదో మానేస్తాడు, ఏదేదో మాట్లాడేస్తాడు, అంత మాట్లాడే శక్తి లేదు ఆయనకు. ఏదో మాట్లాడతాడంటే మాట్లాడతాడు, ఇవాన్ని కించపరుస్తాడు. మోడీని తిట్టి ఆయన జైలుకుపోయా కదా. అది పెద్ద ఆయన, గౌరవం ఇవ్వాలి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, సూపర్.